ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈ ఆధునిక డిజిటల్ అప్పులు. అసలు అప్పు తీసుకోవడం ఇంత ఈజీగా ఎందుకైపోయింది? దానిలో ఈజీగా ఇరుక్కుపోవడం వెనుకున్న అసలు సైకాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. సరే, ముందుగా ఒక చిన్న సీన్తో స్టార్ట్ చేద్దాం. ఇది మనలో చాలామంది లైఫ్లో రోజు జరిగేదే. మన ఖర్చు పెట్టే అలవాట్లలో ఉన్న ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని ఇది బయటపెడుతుంది. హైదరాబాద్లో బండి మీద ఒక మంచి ఇరానీ చాయ్ తాగాలంటే 20 రూపాయలు తీయడానికి కొంచెం ఆలోచిస్తాం కదా. కానీ అదే టైంలో మన ఫోన్లో 50,000 రూపాయల కొత్త స్మార్ట్ ఫోన్ను నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్తో కొనడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించం. ఏందిది? ఎందుకిట్లయితోంది? ఈ తేడా వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒకప్పుడు అప్పు అంటే అమ్మో భయం, ఒక పెద్ద బాధ్యత. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పు ఇప్పుడు మనల్ని భయపెట్టేది కాదు, మనకు కావాల్సినవన్నీ ఇచ్చే ఒక ఫ్రెండ్లా కనిపిస్తోంది. ఈ మధ్య వస్తున్న ఫైనాన్షియల్ యాప్స్ చూసారా? భలే కలర్ఫుల్గా, చాలా సింపుల్గా ఉంటాయి. వాటి డిజైన్, అవి మనతో మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తే అప్పు తీసుకోవడం పెద్ద రిస్కేం కాదు, చాలా సేఫ్ అనే ఒక ఫీలింగ్ని మనలో క్రియేట్ చేస్తాయన్నమాట. బై నౌ పే లేటర్, 0% ఈఎంఐ. ఈ మాటలు వింటే ఏమనిపిస్తది? అబ్బా, ఇలాంటి రిస్క్ లేదు, మన మీద పెద్ద భారం పడదు అనిపిస్తది. కానీ నిజానికి అక్కడ రిస్క్ పోలేదు, జస్ట్ కొన్నాళ్లపాటు పోస్ట్పోన్ అయింది అంతే. ముఖ్యంగా ఫస్ట్ శాలరీ అందుకున్న వాళ్లకు ఇదొక వరంలా కనిపిస్తోంది. గచ్చిబౌలిలో ఒక మంచి అపార్ట్మెంట్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఇంకేముంది లైఫ్ సెట్ అయిపోయింది అని ఒక గ్రేట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ డ్రీమ్ లైఫ్కి తాళం చెవి ఈ ఈజీ క్రెడిటే అనిపిస్తది. అయితే ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. అసలు సైకాలజీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన చేత్తో డబ్బులిచ్చి ఒక వస్తువు కొనడానికి, డిజిటల్గా ఒక్క స్వైప్తో కొనడానికి మన బ్రెయిన్ రియాక్ట్ అయ్యే తీరులో చాలా పెద్ద తేడా ఉంటుంది. మనం జేబులోంచి డబ్బులు తీసి ఇస్తుంటే ఏదో పోగొట్టుకుంటున్నామనే ఫీలింగ్ వస్తుంది. మన బ్రెయిన్కది ఒక రకమైన పెయిన్ అన్నమాట. అందుకే ఆలోచిస్తాం. కానీ కార్డ్ స్వైప్ చేసినప్పుడు లేదా ఫోన్తో ట్యాప్ చేసినప్పుడు ఆ నొప్పి ఉండదు. అదో పెద్ద విషయంలా అనిపించదు, చాలా తేలికైన పనిలా జరిగిపోతుంది. కాని ఆ నొప్పిలేని కొనుగోళ్ల సంతోషం ఎక్కువ కాలం ఉండదు. మెల్లగా కథ టర్న్ తీసుకుంటుంది. అసలైన రియాలిటీ తన రూపాన్ని చూపించటం స్టార్ట్ చేస్తుంది. మొదట్లో చాలా ఫ్రెండ్లీగా పలకరించిన నోటిఫికేషన్స్ సడన్గా టోన్ మారుస్తాయి. ఈఎంఐ డ్యూ, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టండి, సబ్స్క్రిప్షన్ కోసం ఆటో డెబిట్ అయ్యింది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మన ఆర్థిక బాధ్యతల్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం అకౌంట్లో పడుతుంది. కానీ పడ్డట్టే తెలీదు. వచ్చిన జీతం వచ్చినట్టే పాత కమిట్మెంట్స్కి కట్ అయిపోతుంది. స్వేచ్ఛగా ఉన్నామనే భావన పోయి జీతం వస్తుంది, కాని అది మనది కాదు అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. ఈ మొత్తం అనుభవం మనల్ని మానసికంగా ఒక శక్తివంతమైన వలయంలోకి లాగేస్తోంది. ఖర్చు, ఆనందం, ఒత్తిడి, మళ్ళీ ఖర్చు. ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక అంతంలేని లూప్ లాంటిది. ఫస్ట్ హ్యాపీనెస్ కోసం ఏదైనా కొనాలనిపిస్తుంది, కొంటాం. ఆ క్షణం భలే సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత బిల్లులు చూసినప్పుడు టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్ నుంచి బయటపడ్డానికి మళ్ళీ ఆ హ్యాపీ ఫీలింగ్ కోసం ఇంకేదైనా కొంటాం. అంతే, ఆ లూప్లో ఇరుక్కుపోతాం. సో ఇక్కడ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ పరిస్థితికి కారణం మన పర్సనల్ వీక్నెస్సా, లేక మనల్ని కావాలనే ఇలా చేయడానికి ప్లాన్ చేసిన ఒక పెద్ద డిజైన్ పనా? మనం వాడుతున్న ఈ యాప్లు, ఈ సిస్టమ్స్ అనుకోకుండా ఇలా తయారవ్వలేదు. ఖర్చు చేయడాన్ని ఎంత వీలైతే అంత ఈజీగా, నొప్పి లేకుండా మార్చడం ద్వారా మన సైకాలజీని తమకు అనుకూలంగా మార్చుకునేలా వీటిని చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఈ సిస్టంలో చిక్కుకున్నప్పుడు మనల్ని ఎవ్వరో కనపడని దారాలతో కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒక తోలుబొమ్మలాగా మన నిర్ణయాలు మన చేతుల్లో లేవని, ఎవరో మనల్ని నడిపిస్తున్నారని అనిపిస్తుంది. అప్పుడే మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది కొనేయగలగడం కాదు, మన డబ్బు మీద, మన నిర్ణయాల మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండటమే అసలైన ఫ్రీడమ్. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్ననుంచుతుంది. నెక్స్ట్ టైం మనం ఏదైనా కొనే ముందు ఒక్క సెకండ్ ఆగి ఆలోచించుకోవాలి.
ఈ డెసిషన్ నిజంగా నాదా, లేక నాతో ఈ డెసిషన్ తీసుకోమని చెప్పినా ఆ డిజైన్దా